ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, ఏదైతే ఇంటర్ ఎగ్జామ్స్ ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. మొత్తం 3 జిల్లాలకు సంబంధించి నల్గొండ కావచ్చు, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి 3 జిల్లాలకు సంబంధించి కూడా ఇంటర్ విద్యార్థుల కోసం సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెంటర్ వద్ద కూడా 163 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. దీంతో పాటు గతంలో ఉన్నటువంటి ఏదైతే 1 నిమిషం నిబంధన ఏదైతే ఉందో దానికి సంబంధించి సడలింపు ఇవ్వడం తోటి ఇంటర్ విద్యార్థులకు మాత్రం కొంత ఊరటనిచ్చిందనేది మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 1 నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించకుండా ఉండేవారు. దీంతో విద్యార్థులు చాలా వరకు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి నిమిషం ఏదైతే ఉందో ఆ నిమిషాన్ని ఆలస్యం ఉన్నటువంటి దాన్ని తీసేయడంతో విద్యార్థులకైతే జరిగే విధంగా కూడా ఉంది. దీంతో పాటు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యేటువంటి ఎగ్జామ్ సంబంధించి 8 గంటల నుంచే ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం అవుతుంది. 12 గంటల వరకు కూడా ఈ పరీక్ష కొనసాగనుంది. అయితే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 103 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 56,009 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఈ రోజు నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం మొదటి ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఎగ్జామ్స్ వచ్చే నెల మార్చి 18 వరకు కూడా కొనసాగనున్నాయి. దీంతో పాటు ఇటు ప్రతి సెంటర్ లో ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ బోర్డు కూడా సెంటర్ ఏర్పాటు చేసి జిల్లాలకు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాల నిర్వహణ తీరు అని సెంటర్లకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా పరిశీలిస్తారు. ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి సెంటర్ కి సిఎస్డిఓను సిట్టింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వారంతా కూడా సెంటర్లను పర్యవేక్షిస్తారు. అలాగే 200 మీటర్ల వరకు ఉన్నటువంటి ప్రతి సెంటర్ ఎగ్జామ్ సెంటర్ కు 200 మీటర్ల దూరం ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు కావచ్చు, నెట్ సెంటర్లను మొత్తం బంద్ చేయించే కార్యక్రమం కూడా ఉంటుంది. పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా ఇలాంటి లీకేజ్ లేకుండా కూడా ఈ పర్యవేక్షణతో పాటు అందుబాటులో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లను కూడా తెరవకుండా కూడా అధికారులు అయితే అన్ని చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి ఇంటర్ ఎగ్జామ్ కు సంబంధించి ఉన్నటువంటి నిమిషం నిబంధన ఎత్తివేయడం, దానికి తోడు 9 గంటల 5 నిమిషాల వరకు కూడా సెంటర్ కి లోపలికి అనుమతించేందుకు కూడా ఈసారి పెట్టడం తోటి కొంత అయితే విద్యార్థులకు అంటే ఇబ్బందులు లేకుండా కూడా ఉండే అవకాశం. మరోవైపు ప్రతి సెంటర్ లో తాగునీటి సౌకర్యంతో పాటు ఎగ్జామ్ హాల్ కు సంబంధించి హాల్లో ఫ్యాన్లు ఉండే విధంగా కూడా, దాంతో పాటు లైటింగ్ సిస్టమ్ కూడా వెలుతురు సరిగ్గా ఉండే విధంగా కూడా ప్రతి సెంటర్ లో ఇబ్బందులు లేకుండా విద్యార్థులు ఎగ్జామ్ ప్రశాంత వాతావరణం రాసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు అయితే ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ ఇంటర్ ఎగ్జామ్ కు సంబంధించి ఈ రోజు ప్రారంభం కానున్నటువంటి ఎగ్జామ్ కు సంబంధించి మరి కొద్దిసేపట్లో విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ హాల్ కు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నిమిషం నిబంధన ఏదైతే ఉందో అది మాత్రం విద్యార్థులకు కొంత ఊరటం ఇచ్చిందనేది మాత్రం చెప్పవచ్చు. ఈసారి చూడాలి, ఎగ్జామ్ హాల్ కి 5 నిమిషాలు ఆలస్యం వరకు అయినా కూడా అనుమతిస్తారు కాబట్టి 9 గంటల 5 నిమిషాలు దాటిన తర్వాత ఎవరిని కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించారు కాబట్టి 9 గంటల 5 నిమిషాల లోపు మాత్రమే ఎగ్జామ్ హాల్ కు వెళ్లే విధంగా కూడా విద్యార్థులు ఏర్పాటు చేస్తుంటారు. దీంతో పాటు రవాణా వ్యవస్థ ఎగ్జామ్ హాళ్లకు సంబంధించి సెంటర్లకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సెంటర్ కు విద్యార్థులు వెళ్లే విధంగా కూడా ఇటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో పాటు ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలకు సంబంధించి కూడా బస్సు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ హాల్ కి ముందస్తుగానే వెళ్లే విధంగా కూడా ఇప్పటికే ఇటు కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా ముందస్తుగానే సమాచారం ఇవ్వడం, విద్యార్థులు సరైన సమయంలో ఎగ్జామ్ హాల్ కు వెళ్లి ఎగ్జామ్ రాసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటారు.
మొత్తానికి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 103 సెంటర్లలో 56,009 మంది విద్యార్థులు ఈ రోజు పరీక్షకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ జానయ్య.